సో ఏదైనా మీకు సీరియల్లో చేసిన అనుభవం దానికి పనికొచ్చి ఉండాలిగా, పనికొచ్చిందా? లేదండి, ఎందుకంటే యాక్చువల్గా ఆర్టిస్ట్గా లేదు. అంటే సీరియల్ అంటే జనరల్ అంటే అంటే చెప్పడానికి ఎవరు ఒప్పుకోరేమో కానీ కొంచెం సీరియల్ యాక్టింగ్ వేరు, సినిమా యాక్టింగ్ వేరండి. సీరియల్ యాక్టింగ్ వేరు, సినిమా యాక్టింగ్ వేరు కొంచెం. సో నేను ఫస్ట్ టైం సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది కాదు సీరియల్ యాక్టింగ్. వాళ్ళేమో ఇలా కాదు, నువ్వు సీరియల్ యాక్టింగ్ అంటే సస్టైన్ ఉండాలి అలా అంటే నాకు సీరియల్ యాక్టింగ్ వేరు కదా, నేను సినిమా వాటిలో చేస్తే ఇలా కాదన్నా. సో అది నాకు నార్మల్ అవడానికి ఒక 2 months పట్టింది. అంటే స్లోనెస్ ఉండాలి. ఒక సంవత్సరం అది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సినిమాకి రాగానే సీరియల్ భయ్యాను సీరియల్ యాక్టర్ తెలుసు, కొంచెం సీరియల్లా కాదు మన సినిమా, ఇది సినిమాలా చేయలేదు. అది మళ్ళీ నార్మల్ అవడానికి 10 రోజులు పట్టింది మాట. ఓకే, ఆ తేడా ఉందన్నమాట. సీరియల్లో చేసేదానికి సినిమాలో చేసేదానికి ఆ తేడా కొంచెం ఉంటుంది, కొంచెం తేడా. సో ఏంటి అంటే మీరు అసలు మామూలుగా నటుడు కావాలని వచ్చారు అంటే ఒక అల్టిమేట్గా ఒక గోల్ ఏమైనా పెట్టుకున్నారా? మంచి పేరు తీసుకురావాలి అంటే మీకు ఎవరో ఉంటారు, రోల్ మోడల్స్ ఉంటారు కదా, ఎవరిని రోల్ మోడల్ పెట్టుకొని మీరు వచ్చారు నటుడిగా? అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి మనం సినిమాలో చూసినప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ వీళ్ళందరూ సినిమాలు చూసి, అంటే నేను ఎక్కడ యాక్టింగ్ స్కూల్ అని నేర్చుకోలేదండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అదే యాక్టింగ్ స్కూల్. సో కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే హీరోల మీద అభిమానం పక్కన పెడతా. అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అంటే ఇష్టం. కానీ ఆర్టిస్ట్ అంటే నాకు తెలుసు కదా, నేను పెద్ద ఎంత హీరో అవును, ఏదో ఆర్టిస్ట్ అవుతా. సో ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎవర్రా అంటే నాకు చిన్నప్పుడు ప్రకాష్ రాజు గారు బాగా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా పెద్దగా ప్రకాష్ రాజు లాగా అవ్వాలి అనే థాట్ ఉండేది. ఎందుకంటే హీరో అవుదాను అయితే రాలే కదా మనం, హీరో అవుదాని ఉద్దేశం ఉంటే అలాగ అవ్వాలి ఇలాగ అవ్వాలని మనం చెప్తాం. కానీ నాకు ఫస్ట్ నుంచి క్లారిటీ ఉంది, నేను హీరో అయితే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా విలన్ లా చేయాలి, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఒక ఇది ఉండేది అనమాట. సో అందుకని అప్పుడులో ఆ టైంకి ప్రకాష్ రాజు గారు పీక్, ఏ క్యారెక్టర్ అయినా చేసేది ఇంట్లో. సో ఆయనలాగా అవ్వాలనేది నాకు చిన్నప్పుడు మైండ్లో నాటుకుపోయింది అది. ఎప్పుడన్నా కలిసారా? అదే ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఆయనతో ఏమైనా కాంబినేషన్ ఉంటుందేమో అని చూస్తున్నాను, కానీ ఆయన ఉన్న సినిమాలు ఇంతవరకు మీకు రాలేదు అవకాశం. దానికోసం ఎదురు చూస్తున్నా. చిన్నప్పుడు బాగా అంటే మీరు అన్నారు కదా చిరంజీవి చిన్నప్పటి నుంచి చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ప్రభాస్ గారు. అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్లాస్లోనే హైట్గా ఉంటే రైట్ కొంచెం ప్రభాస్లో ఉన్న, అంటే తెల్లగా ఉంటే మహేష్ బాబులో ఉన్నాడు, హైట్గా ఉంటే ప్రభాస్లో వద్ద ఉంటుంది కదా. సో తెలియకుండా నాకు చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు అన్న కూడా ఒక రకమైన ఇది మాట, హైట్ బట్టి. సో అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళ స్కూల్ కాలేజీల్లో? క్లాస్ అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు మనకి కాలేజ్ ఫెస్ట్లో అవుతాయి కదండి. సో నేషనల్ అంటే స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ అయినప్పుడు నేను నేషనల్లోని వరంగల్లో జరిగింది. సో దాంట్లో నేను చేసిన ప్లేకి నేషనల్లో బెస్ట్ విలన్ 3rd ప్రైజ్ వచ్చింది. నేషనల్లో బెస్ట్ విలన్ వచ్చింది 3rd ప్రైజ్. అవునా? స్టేజ్ ప్లేలో డిగ్రీలో వచ్చింది అది, డిగ్రీ 2nd yearలో. సో ఇంక దాంతో ఇంకొంచెం నాకు అదేంటి ఇంటర్ కాలేజియేట్ ఇవే డిగ్రీలోనే ఓకే ఫెస్ట్ అని మొత్తం అన్ని అంటే ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్ వస్తాయి అక్కడికి. సో అక్కడ ఎవరి మాటలు ప్లే చేస్తుంటారు కదా. సో దాంట్లో నేను చేసిన క్యారెక్టర్కి నేషనల్లో వచ్చిందన్నమాట. సో అది కొంచెం నాకు బూస్ట్ అప్. అది ఇంట్లో చూసారా, ఇంట్లో మా డాడీ ఒప్పుకున్నారు కదా అసలు ఫస్ట్ నుంచి. అసలు మా డాడీకి ఇష్టం లేదు ఇండస్ట్రీ. నాన్నగారు ఏం చేస్తారు? ప్రైవేట్ ఎంప్లాయ్ అండి వైజాగ్లో. ప్రైవేట్ స్కూల్ ఉంటుంది వైజాగ్లో, పోలక్ స్కూల్ అని. సో దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తుంటారు అనమాట ఫస్ట్ నుంచి. ఓకే. సో మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి నువ్వు వెళ్ళరా అవుతావు అనే సపోర్ట్, మా మదర్ సపోర్ట్ ఉంది, మా ఫాదర్ సపోర్ట్ అసలు లేదు. కానీ ఇప్పుడు మా ఫాదరే చాలా హ్యాపీ, మొత్తం అందరికి నాది ఏది వచ్చినా సరే అందరికి షేర్ చేయడం. మరి పుష్ప తర్వాత మీకు కొంచెం ఆనందం పెరిగి ఉంటుంది ఇంకొంచెం. ఓకే. సో వాళ్ళైతే మొదట అంటే మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? 2, నేను తమ్ముడు. మీరే పెద్ద అనమాట. ఓకే. సో పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా. చిన్నాడైనా పంపించడానికి ఒప్పుకుంటారు కానీ పెద్దాన్ని కొంచెం ఒప్పుకోరు కదా. నీకు అందులో నేను కాలేజీలో కూడా అంత అంటే స్టడీస్ వైజ్ కూడా అంత ఇదేం కాదండి, ఏదో నార్మల్, ఏదో అన్ని ఏదో పాస్ మార్కులు అన్నీ అంతే, నార్మల్ స్టూడెంట్. ఓకే. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ వీడికి ఎంబీఏ ఏదైనా ఉంటే కొంచెం అది అలాగో అవ్వదని వాళ్ళ కాన్ఫిడెన్స్, అది అలాగే అవ్వదు జాబ్ గాని వెళ్తాడు కదని. ఓకే. నేనేమో ఇంకా అసలు నువ్వు విన్న ఇంకా మాట అని చెప్పేసి.
సో ఇప్పుడు వాళ్ళు ఓకేనా? ఇప్పుడు ఓకే అండి. సరే మనం మీకు 2 ఏళ్ల క్రితం పెళ్లి కూడా అయింది అనుకుంటా కదా? 2 ఏళ్ల క్రితం 1.5 year అవుతుందండి. అంతే, 1.5 year 2022. సో మీ వైవాహిక జీవితం దివ్యంగా వెళుతుంది అనుకుంటా కదా? బాగుందండి. దివ్య గారేనా? అవును పేరు తెలుసు. రీసెంట్గానే బాబు పుట్టాడు, 10 months ఇప్పుడు ఆడికి. బాబుకి ఏదో చాలా లెంగ్తీ పేరు ఏదో పెట్టినట్టుండే. అవును సార్, మీరు బాగానే కనుక్కున్నారు. బాబు పేరు ప్రద్యుమ్న శ్రీ అద్విత్. ప్రద్యుమ్న శ్రీ అద్విత్. ప్రద్యుమ్న అంటే మనకి శ్రీకృష్ణుడు కుమారుడు పేరు ప్రద్యుమ్నుడు. అవును. శ్రీ అద్విత్ ఏంటి మళ్ళీ మధ్యలో శ్రీ ఎందుకు వచ్చింది? సాధారణంగా ఎవరైనా ముందు పెట్టుకుంటారు. అవునవును. యాక్చువల్గా అది నేను అంటే పేరు పెట్టే గంట ముందు వరకు నేను డైలమాలో ఉన్నాను సార్. ఒక 4-5 పేర్లు అనుకున్నామండి, ఏం పెట్టాలో తెలిసేది కదా. అంటే అది పెడతాం, ఇది బాగుంది, అది బాగుంది కదా, అన్ని యాడ్ చేస్తాను. ఇంట్లో మరి ఏంట్రా నువ్వు నచ్చిన పేర్లను యాడ్ చేస్తున్నారు, పొద్దున్న తిట్టుకుంటాడు, అలా కాదు ఏదో చిన్న పేరు పెట్టని. నాకు అద్విత్ నచ్చింది, ప్రద్యుమ్న నచ్చింది మాట. కానీ వాడికి పీతో స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ప్రాతో స్టార్ట్ అవ్వాలని ప్రద్యుమ్న ఒకటి ఉంది, అద్విత్ నచ్చింది. సో 2 పెడదాం అంటే ఉంటారు కదా పంతులు వాళ్ళేమో శ్రీ యాడ్ చేయండి మధ్యలోని మంచిది అని అంటే, సో అలా శ్రీ అనుసంధానకర్తగా శ్రీ వచ్చింది ప్రద్యుమ్నకి అద్విత్కి మధ్య. సో ఎట్లా మీద లవ్ మ్యారేజా లేకపోతే పెద్దలు కుదిర్చిందేనా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సాధారణంగా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు అంటే తొందరపడి ఎవరా మామూలుగా సంబంధాలు సినిమాలో చేస్తా ఇవి ఉంటాయి. సినిమాలో చేస్తున్నాడా? యాక్చువల్గా మాది ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. పెళ్లి చూపులు అన్నీ జరిగాయి, వాళ్ళు మా ఇంటికి వచ్చారు. తర్వాత అదే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అంతా ఓకే, అంతా నార్మల్ అయింది. ఒక 6 months తర్వాత వాళ్ళు మరి ఎందుకో కాదనుకున్నారు. అంటే సినిమా అప్పటికే పుష్ప రిలీజ్ అయిపోయింది, ఓకే కాదనుకున్నారు అన్నమాట. వద్దు నో చెప్పారు. అప్పటికే 6 months అయిపోయింది. 6 months లో మేము ఫోన్ అంటే నంబర్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటాం కదా, కొంచెం క్లోజ్ అయిపోయాం. సో వాళ్ళ ఇంట్లో కొంచెం చెప్పడానికి ట్రై చేసాం అన్నమాట ఒక 1 year వరకు. తనకిష్టమే, తనకిష్టమే, మా ఇంట్లో అందరికీ ఓకే. కానీ వాళ్ళ ఫ్యామిలీకి పెద్దవాళ్ళకే కొంచెం సందేహాలు ఉన్నాయి. ఇండస్ట్రీ కదా, సో పుష్ప అప్పుడే రిలీజ్ అయింది, కొంచెం పెద్ద క్యారెక్టర్ చేస్తాడు, తర్వాత బిజీ అవుతాడు, ఎందుకు ఇండస్ట్రీ వెళ్తాం మనకి అది ఇది అని చెప్పేసి అట్లా అనుకున్నారా? కొంచెం ఓకే. అంటే ఇది లాటరీ టైప్ కదా, ఉంటుంది. అది ఒకటి ఇదొకటి అంటే పక్కన 100 రకాలు చెప్తారు కదా, ఇంకా పట్టించుకోరు, ఇక తిరుగుతూ ఉంటారు, అవుట్డోర్కి వెళ్తా ఉంటారు. షూటింగ్ అంటే సినిమాలు అంటే ఇంకా అన్ని అలవాట్లు ఉంటాయి, అది ఉంటాయి, వద్దు అని చెప్పేసి అప్పుడు 6 months తర్వాత నో చెప్పారు. ఇంకా వాళ్ళకి చెప్పడం ఫైట్ చేసా 4 months మేము ఫైట్ చేసుకొని ఇంకా అదని అప్పుడు తను బాగా చేసి ఉంటుంది, తను చేస్తుంటారు కదా ఇంకా అన్ని ఇంకా సినిమా పెళ్లిలాగే జరిగింది వచ్చు. అన్ని రకాల ఏం జరుగుతాయి అన్ని జరిగాయి సినిమా పెళ్లి. తను హ్యాపీ దివ్య గారు. సో ఇప్పుడు అంటే షణ్ముఖ్కి ఎలాంటి సినిమాలు చేయాలి, ఏ డైరెక్టర్లో చేయాలనేది ఒకటి ఉంటుంది కదా, అలా ఎదురు చూస్తున్నారా మీరు? ఎవరికో అంటే ఇది వచ్చేసింది ఆల్రెడీ, సుకుమార్ లాంటి ఒక పెద్ద డైరెక్టర్తో పనిచేసే అవకాశం వచ్చింది, ఆ సినిమా కూడా అట్లాగే ఆడింది, ఇప్పుడు దానికి కంటిన్యూటీ చేస్తున్నారు పుష్ప 2. సో ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా మీకు లైనప్లో, ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నిఖిల్ గారిది స్వయంభూ అనే సినిమా అవుతుందండి, అది పాన్ ఇండియా ఫిల్మ్, అది పెద్ద ఫిల్మ్ అవుతుంది. సో అది డైరెక్టర్ ఎవరు దానికి? ఆయన తమిళ్ అతనండి, తమిళ్ డైరెక్టర్ ఆయన. సో అది పెద్ద ఫిల్మ్, చాలా మంచి ఫిల్మ్, దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో అది పుష్ప ప్రస్తుతానికి 2 కొంచెం లైనప్లో ఉన్నమాట. ఎందుకంటే పుష్ప అయిన తర్వాత అప్పుడు వేరేది ఒప్పుకోవడానికి అది అయిన తర్వాత అప్పుడు మీరు కూడా చూస్తున్నారు అంటే మధ్యలో అడ్డం పడుతుందేమో ఇవన్నీ. అదే ఎందుకంటే దానికి మనం ఇవ్వాలి, ఖచ్చితంగా డేట్లు ఇవ్వాలి. సో వేరే సినిమాల వల్ల అది ఇబ్బంది పడకూడదు కాబట్టి ఏ వచ్చినా కొంచెం ఒప్పుకోవడం అవ్వట్లేదు అనమాట. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వేరే అదే ఇంకా ఎన్ని రోజులు ఉంటుందండి మీది పుష్ప 2లో? తెలీదండి, చెప్పడం కానీ ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక 30 days అలా ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం డేట్ ఆగస్ట్ 15 డేట్ ఇచ్చారు కదా. అవును. సో అంటే ఇక తొందర అయిపోతుంది, జూన్ జూలై కల్లా అయిపోతుంది చేసుకుంటే తప్ప. ఇక మిగతా పనులు మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉంటుంది కదా.
ఇందులో మీకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి, ఉన్నాయండి, ఉన్నాయి. చేశారు ఆల్రెడీ? ఇంకా లేదు, ఉంటుంది, ఉంటాయనే తెలుసు మీకు? ఉంటాయని తెలుసు, అదే, అది ఇంకా జరగలేదు షూటింగ్. దానికోసం కూడా మీరు ఏమన్నా చేస్తుంటారా? లేదు, ఫిట్నెస్ కోసం? ఎందుకంటే దీంట్లోని నా క్యారెక్టర్ వచ్చి కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్, అంటే 45 years ఏజ్డ్ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో అందుకని నేను సన్న అవడానికి లేదు, అలానే ఊరికే అవడానికి లేదు, ఆ ఏజ్ కనిపించాలని ఆయన డైరెక్టర్ గారు సుకుమార్ గారు మరీ చెప్పారు అనమాట. ఓకే. సన్న అవ్వద్దని ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పారు. కానీ ఫిట్నెస్ ఉండాలి కదా? ఫిట్నెస్ ఉండాలి అంటే ఇప్పుడు నిజంగా 45 years ఉన్నాడు అనుకోండి, సో ఎలా ఉన్నా పర్లేదు. సో మనకి కొంచెం ఏజ్ తక్కువ ఉన్నప్పుడు 45 years లా కనిపించాలంటే దానికి కొంచెం తేడా ఉండాలి కదా. ఫిట్ గా ఉంటే మరి అవదు కదా, కొంచెం కనిపించాం, ఎంత ట్రై చేసినా ఫేస్ లో తెలిసిపోద్ది కదా. సో అందుకని నేను కొంచెం మ్యాక్సిమం లావ్ అవడానికి ట్రై చేస్తూ లావ్ అవుతూ అలా ఉన్నా. సో పాత్ర కోసం ఈ కష్టాలు అయితే పడాల్సింది ఖచ్చితంగా. మరి స్వయంభూకి మరి ఇది ఇబ్బంది కలగట్లేదు? మరి స్వయంభూకి చేసేటప్పుడు స్వయంభూ కూడా అలాగేనండి, అది కూడా ఏజ్డ్ క్యారెక్టర్, అది కూడా అంతే సరిపోయింది అనమాట. అది కూడా అదో 55 years ఏజ్డ్ క్యారెక్టర్ అది కూడా. ఓకే. సో దాని పెద్ద పర్లేదు, దానికి బియర్డ్ అంతా ఉంది, కొంచెం వైట్ అంతా వేసి మేనేజ్ చేస్తారు దానికి. అందులో కూడా నెగిటివ్ రోలేనా? కాదండి, దాంట్లో మంచి క్యారెక్టర్, పాజిటివ్ రోల్ చేస్తారు. బ్యాలెన్స్ అనమాట, బ్యాలెన్స్ చేసుకుంటా, మంచి చెడు రెండుని.